మాత్రమే మరి వారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అక్కడ కొన్నే కుటుంబాలు ఉన్నాయి. నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, అక్కడ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. తర్వాత లెటర్ రూపంలో కూడా వారికి ఇచ్చి వారిని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒక 5 ఎకరాలన్నా ఆ శిల్పులకు జాగా ప్రభుత్వం నుంచి ఫ్రీగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇదివరకు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆర్డర్స్నే వాటిని మీరు ఫేవరబుల్గా తీసుకొని వారికి ఉచిత కరెంటు కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయవచ్చును. ఆ వెసులుబాటు వాడుకొని ప్రభుత్వం వారికి ఉచితంగా కూడా కరెంట్ ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి కరీంనగర్ పట్టణం మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారు ఆనాడు హైదరాబాద్కి కాదు స్మార్ట్ సిటీకి వచ్చే డబ్బులు 1000 కోట్లు కరీంనగర్కి వాడుకోండి అని చెప్పి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా హైదరాబాద్ బదులు కరీంనగర్కి స్మార్ట్ సిటీ స్టేటస్ ఇస్తూ ఆనాడు నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే అప్పటి ఆలోచన ఏముండే అంటే హైదరాబాద్ నగరంతో పాటు వరంగల్, కరీంనగర్ ఇవన్నీ కూడా ధీటుగా ఎదగాలనే ఆలోచన ఉండే. కానీ ఆ స్మార్ట్ సిటీ మాత్రం ఎక్కడా కూడా ఏమవుతున్నట్టు అనిపిస్తలేదు, కనబడతలేదు. ప్రధానంగా ఏ సిటీ అన్న స్మార్ట్ ఉండాలంటే ఏముండాలి? ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కావాలి. ఇవాళ ఏం జరుగుతున్నది? ఎక్కడికక్కడ డ్రైనేజ్ దాదాపుగా కోతిరాంపూర్, కొట్టరాంపూర్, హెచ్బీ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, అల్కాపురి కాలనీ, లక్ష్మీనగర్, హనుమాన్ నగర్ ఇక్కడ మొత్తం వచ్చేటటువంటి సీవరేజ్ అంతా తీసుకుపోయి డైరెక్ట్గా మానేర్ రివర్లో డంప్ చేస్తున్నారు. అదేవిధంగా మల్కాపూర్, లక్ష్మీపూర్, రేకుర్తి, సీతారాంపూర్, అర్పపల్లి, తీగలగుట్టపల్లి, అరపల్లి, వల్లంపాడి ఇవన్నీ తీసుకుపోయి D94లో డంప్ చేస్తూ ఉన్నారు. అంటే పొలాలకు ఇచ్చేటటువంటి నీళ్ళల్లో ఒకటి మానేరు వాగులో, ఒకటి కాలువలో డంప్ చేస్తూ ఉన్నారు. డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇక్కడ సంజయ్ గారు మంత్రిగా ఉన్నారు, ఆ స్మార్ట్ సిటీ ఏమవుతుంది? దాంట్లో భాగంగా మరి ఎందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనిచేస్తలేదు? మరి భారతీయ జనతా పార్టీ ఓట్లు వేయించుకున్నాడైనా పనులు ఏమైనా చేసుడు ఉన్నదా అని చెప్పి బండి సంజయ్ గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఎట్ ద సేమ్ టైం ఆ వంతెన కట్టిన మొత్తం తీగల వంతెన సేమ్ హైదరాబాద్లో ఉన్నట్టు అందరు ఫోటోలు దిగిండ్రు, సెల్ఫీలు దిగిండ్రు, పెట్టుకున్నారు. కానీ అక్కడికి యాక్చువల్గా పోయి చూస్తే ఆ వంతెనకు ఈ పెండింగ్ ఉన్న బ్రిడ్జ్కు మధ్యలో ఉన్న ఆటో నగర్లో ఇప్పటికి కూడా మరి పందులు తిరిగేటటువంటి పరిస్థితి కనబడుతుంది కరీంనగర్లో. అంటే మళ్ళీ పాత కరీంనగరే దర్శనమిస్తుంది తప్పితే స్మార్ట్ కరీంనగర్ అయితే నాకెక్కడ కనబడతలేదు. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మన జిల్లాకి అంటే కరీంనగర్ జిల్లాకి ఇప్పుడు శ్రీధర్ బాబు సార్ ఉన్నారు, ఐటీ మినిస్టర్ ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ ఐటీ టవర్ కట్టి ఉన్నాం. ఇప్పుడు అందులో 2-3 కంపెనీలకు మించి లేవు. ఇదివరకు వచ్చిన కంపెనీలన్నీ పారిపోయినాయి, వాటిని మేనేజ్మెంట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా శ్రీధర్ బాబు గారు శ్రద్ధ పెట్టాలి. ఐటీ టవర్ ఏదైతే ఉందో దాన్ని నింపాలి, కంపెనీలు తీసుకురావాలి, స్థానిక యువతి యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే అడ్లూరు లక్ష్మణ్ గారు ఉన్నారు, వారి మంత్రివర్యులుగా ఉన్నారు. మరి మీ జిల్లాలోనే 3 దగ్గరల శ్రీవర్షిని ఆత్మహత్య, ఇంకొక అబ్బాయి ఒక దగ్గర ఆత్మహత్య, ఇంకొక దగ్గర ఆడపిల్లల బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టినటువంటి పరిస్థితి. ఇన్ని ఇన్సిడెంట్స్ బీసీ వెల్ఫేర్లో జరుగుతుంటే అడ్లూరు లక్ష్మణ్ గారు కనీసం స్టేట్మెంట్ ఇవ్వకపోవడం అన్నది దారుణం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అట్లానే పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. ఆర్టీసీ కార్మికులను దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1100 మందిని చిన్న కారణాలు చెప్పి తొలగించడం జరిగింది. వారందరినీ తిరిగి పనిలోకి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ వెసులుబాటు ఇదివరకు కూడా ఉండే, ఆర్టీసీ జర స్ట్రిక్ట్ ఉంటుంది, ఫాస్ట్గా తీసేస్తారు. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళని జల్దీ వెనక్కి తీసుకునే వెసులుబాటు ఇచ్చినాం. ఇప్పుడు కాంగ్రెస్లో తీసేసుడే తప్ప వాపస్ తీసుకునే పరిస్థితి లేదు. ఇదివరకు బీఆర్ఎస్లో తీసిన 300 మంది అట్లనే మిగిలిపోయినారు. ఇంకొక 1100 మంది కాంగ్రెస్ వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో వారిని తీసిండ్రు. అంటే 1300 మంది ఆర్టీసీ కార్మికులు అంటే డ్రైవర్లు, కండక్టర్లు రోడ్ల మీద పడ్డారు. వారిని వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక ఏ పట్టణమైనా కూడా కనెక్టివిటీ బాగుంటే అంత డెవలప్ అవుతుందని చెప్పి మనందరికీ తెలుసు. మరి ఖచ్చితంగా ఇదివరకు అయితే మీ అందరికి గుర్తుండుంటుంది, వాయుదూత నడిచిన టైంలో మన కేశవరామ్ సిమెంట్స్ దగ్గర ఉన్నటువంటి చిన్న ఎయిర్పోర్ట్ని కూడా వాడుకునే వాళ్ళు అప్పుడు. కానీ ఇప్పుడు అసలు కనీసం ఎయిర్పోర్ట్ గురించి కరీంనగర్లో ఎవరు మాట్లాడుతూనే లేరు. మా నిజామాబాద్లో మేము ప్రయత్నం చేసినాం, 800 ఎకరాలు సేకరించి పెట్టినాం. వరంగల్లో ప్రయత్నం జరిగింది, ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ మంజూరైంది. మరి కరీంనగర్లో ఎందుకు మాట్లాడతలేరు ఎయిర్పోర్ట్ గురించి అన్నది ఆలోచన చేయాలి. ఇక్కడ నుంచి కేంద్ర మంత్రి ఉన్నారు కాబట్టి బండి సంజయ్ గారు దాని గురించి బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే నిన్నటి నుంచి అనేక మంది చెప్పింది ఏంటంటే కరీంనగర్ నుంచి తిరుపతికి, ముంబైకి, హైదరాబాద్కి, షిరిడీకి ప్రతిరోజు ట్రైన్లు నడిస్తే బాగా లాభం ఉంటుంది మాకు అని చెప్పారు. ఇదివరకు ఉండేటి ఏటా వారానికి ఒకసారి, అవి కూడా తీసేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి వాటిని మంచిగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.